ఈ వాక్యం అర్థం ఏమిటంటే దావీదు కీర్తనల నుండి తీసుకోబడింది. దీని అర్థం ఏమిటంటే తనను తాను ఉద్దేశించి నా ప్రాణమా అని దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రాణమా అంటే తన మనసును, హృదయాన్ని, ఆత్మను ఉద్దేశించి చెబుతున్నాడు. యెహోవాను సన్నిధించుము అంటే యెహోవా దేవుణ్ణి స్తుతించు, మహిమపరచు, ఆరాధించు అని అర్థం. తర్వాత భాగం ఏమిటంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని ఉంది. అంటే దేవుడు నీకు చేసిన మేలులను, సహాయములను, ఆశీర్వాదములను ఏ ఒక్కదాన్ని కూడా మర్చిపోవద్దు. ప్రతి ఒక్క మేలును గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండమని అర్థం. దేవుడు మనకి ఎన్నో మంచి పనులు చేస్తుంటాడు. కొన్నిసార్లు మనం వాటిని పట్టించుకోము లేదా మర్చిపోతాము. కానీ ఈ మాటలు మనకు గుర్తు చేస్తుంది. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును గుర్తుంచుకొని ఆయనకు స్తుతించాలి. ఇది కృతజ్ఞతతో జీవించడానికి ఒక ప్రోత్సాహం. సింపుల్గా చెప్పాలంటే దేవుడు చేసిన మేలులన్నింటినీ గుర్తుంచుకొని ఆయన్ని స్తుతించు, దేవుని ప్రార్థించు, దేవుణ్ణి ఆరాధించు. ఆయన మనకి ఎన్నో మేలులు చేశాడు. నువ్వు మర్చిపోయి ఉండవచ్చు, కానీ నువ్వు మర్చిపోయిన దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపోడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయనకు ప్రార్థన చెయ్యి. ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. నీ కష్టకాలంలో ఆయనే నీకు తోడుగా ఉంటాడు. ఆమెన్.